హలో ఎవ్రీవన్. ఈసెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని మీ అందరికీ తెలుసు కదా. ఓఎంఆర్ బబ్లింగ్లా ఉండదు, విచ్ పాలిసెట్లో ఎలా రాస్తారో అలా ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తాను, సింపుల్గా క్లియర్గా ప్రిసైజ్డ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా మీరు టెన్షన్ పడకుండా బాగా ప్రిపేర్ అయ్యి ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అంతా గుర్తుపెట్టుకునేలాగా మీరు వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి. ఓకే, టెన్షన్ తీసుకోవద్దు, దట్స్ ఇట్. సో ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే 180 మినిట్స్ ఉంటుంది, 200 బిట్స్ ఉంటుంది, మీకు తెలుసు. ఓకే, సో మీకు టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం కౌంట్ చేసుకోక్కర్లేదు, మీ వాచ్ని 10 సార్లు చూసుకోక్కర్లేదు. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే మీకు టైమర్ అనేది 180 మినిట్స్ నుండి కిందకి పడిపోవడం జరుగుతుంది. అలా స్టార్ట్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. ఓకే, ఎంత టైం ఉందనేది మీకు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూనే ఉంది, ఎన్ని మినిట్స్ ఉంది అని చెప్పి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ మీకు ఇవే చాలా మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో. అదేంటి అంటే ఇక్కడ చూశారు కదా, మీకు 1 2 3 4 5 అని చెప్పి కొన్ని కలర్డ్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, మీరు క్వశ్చన్స్ చూసేటప్పుడు రాసేటప్పుడు ఈ కలర్డ్ బాక్సెస్కి అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇలా వైట్ కలర్ బాక్స్ ఉంది అనుకోండి, 1 అనేది పక్కన పెట్టండి, 1. ఓకే, ఇలా వైట్ కలర్ బాక్స్ ఓకే ఉంది అంటే దానికి అర్థం ఏంటి అంటే మీరు ఆ క్వశ్చన్ని ఇంకా చూడలేదు అని అర్థం. అంటే ఆ క్వశ్చన్కి మీరు ఇంకా వెళ్ళలేదు, ఒక్కసారి కూడా విజిట్ చేయలేదని అర్థం. ఒకవేళ రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే మీరు ఆ క్వశ్చన్ని చూశారు బట్ ఆన్సర్ చేయలేదు అని అర్థం. అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది బాక్స్ అంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అని అర్థం. ఓకే, అండ్ పర్పుల్ కలర్లో సర్కిల్లా ఉంది కదా, యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ. ఓకే, మీరు ఇలాంటి కలర్లో ఉంది అంటే ఓకే, ఆ కలర్లో ఉండి 4th ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ కలర్లో ఉండి అర్థం ఏంటి అంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. మీరు ఆ క్వశ్చన్ని చూశారు బట్ ఆన్సర్ చేయలేదు, బట్ మార్క్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ, అది చేశారు. ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేది ఎందుకు చేస్తారు అంటే మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంది, ఇప్పుడు ఆన్సర్ చెయ్యను బట్ ఎగ్జామ్ అయిపోతుంది అనే టైంలో, లేదా మళ్ళీ ఒకసారి అన్నీ నేను ఆలోచించుకొని ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే ఆ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ మధ్యన నాకు ఒక డౌట్ ఉంది, ఏది కరెక్ట్ ఆప్షనో నాకు తెలియదు అనుకున్నప్పుడు మీరు అలాంటి క్వశ్చన్కి మార్క్ ఫర్ రివ్యూ చేయొచ్చు. అక్కడ మార్క్ ఫర్ రివ్యూ చేస్తే అక్కడ ఆ కలర్ అనేది మీకు కనిపిస్తుంది. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ. మీరు ఆన్సర్ చేయలేదు, జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ చేసుకున్నారు. తర్వాత చాలా ఇంపార్టెంట్, అలా పర్పుల్ కలర్లో ఉండి చిన్న గ్రీన్ కలర్ బాక్స్ వచ్చింది అనుకోండి లోపల, ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే అలా ఉంది పర్పుల్లో ఉండి మళ్ళీ లోపల గ్రీన్ ఉంది అంటే ఏంటి అంటే మీరు దానికి ఆన్సర్ కూడా చేశారు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. ఓకేనా, మీరు ఫస్ట్ మార్క్ ఫర్ రివ్యూ చేసేసారు ఏదో డౌట్ ఉండి క్వశ్చన్కి, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేస్తేనే మీకు అలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. పర్పుల్ కలర్లో ఉండి బాక్స్లోకి గ్రీన్ కలర్ వస్తుంది. మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసిన అంత మాత్రాన మీకు మార్కులు పడవు, మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి మర్చిపోవడము, దానికి ఆన్సర్ ఇవ్వకపోవడము చేసి అవి కూడా కన్సిడర్ అవుతాయేమో అనుకుంటారు. బట్ మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసి దానికి ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు మార్క్స్ పడతాయి. మార్క్ ఫర్ రివ్యూ చేసి మీరు తర్వాత ఎగ్జామ్ లాస్ట్లో చూసుకుందాంలే అని మర్చిపోతే ఆ క్వశ్చన్స్ వేటికి కూడా మీకు ఆన్సర్స్ మార్కులు పడవు, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి. సో మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసిన అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ మళ్ళీ ఆ మార్కెట్ ఫర్ రివ్యూ చేసిన వచ్చిన క్వశ్చన్స్కి వచ్చి ఆన్సర్ చెయ్యండి, అప్పుడు మాత్రమే ఆ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ అవుతాయి. సేఫ్ సైడ్కి ఏంటి అంటే ఒకవేళ ఇనీషియల్గా మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ మళ్ళీ మీకు గుర్తొచ్చినప్పుడు పర్పుల్ కలర్లో కనిపిస్తాయి కదా మార్క్ ఫర్ రివ్యూ చేసినవన్నీ కూడా, మళ్ళీ వాటికి వచ్చి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోండి, అవి గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయిపోతాయి. ఇది సేఫ్ ఆప్షన్ కింద నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇంకా క్లియర్ ఇండికేషన్స్ నేను ఇస్తాను చూడండి. ఓకేనా, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం. ఓకే, ఫర్ సపోజ్ ఓకే, ఇక్కడ ఫోన్లో నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది, బట్ మీకు కంప్యూటర్లో మీకు రైట్ సైడ్లో ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవచ్చు. ఇక్కడ ఏమున్నది,
ఫస్ట్ క్వశ్చన్ నుండి టోటల్గా 50th క్వశ్చన్ వరకు మీకు మ్యాథ్స్కి సంబంధించి ఉంది కదా. మీకు కంప్యూటర్లో మేబీ రైట్ సైడ్ ఉండొచ్చు, ఎక్కడో దగ్గర ఉంటాయి ఖచ్చితంగా, మీరు చూసుకోండి. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే మీకు మ్యాథ్స్తో స్టార్ట్ అవుతుంది. మీకు మ్యాథ్స్ ఇష్టం లేదనుకోండి, ఇక్కడ పైన చూసారా మ్యాథమెటిక్స్ అని ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అని ఉంది. అంటే ఇది ఈసీ సిలబస్ పేపర్ కాబట్టి మీకు మ్యాథ్స్తో స్టార్ట్ చేయడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా కెమిస్ట్రీకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కెమిస్ట్రీలో ఉన్న 25 క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అలానే కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ కెమికలీ ద రస్టీస్. మీకు ఈ ఆప్షన్ తెలియదు, ఏదో డౌట్ ఉంది అనుకున్నారు. సో ఇప్పుడు వద్దులే, అందాకలకి ఆన్సర్ చేయొద్దు, బట్ తర్వాత చేద్దాం అనుకుంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పాను కదా, ఇది క్లిక్ చేయొచ్చు. సో చూసారా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పర్పుల్ కలర్లోకి ఎలా వెళ్ళిపోయిందో. ఇప్పుడు అలానే ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఆన్సర్ మీకు తెలుసు కాబట్టి ఆన్సర్ పెట్టేశారు. ఓకే, సారీ, ఆన్సర్ పెట్టేసిన తర్వాత ప్రతి ఆప్షన్ కూడా మీరు ఆన్సర్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ గ్రీన్ కలర్లో మారుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ సపోజ్ ఇది ఉంది, ఇది ఏదో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్ పెట్టేశారు కానీ సేవ్ అండ్ నెక్స్ట్ చేయలేదు. ఇక్కడ జస్ట్ 4th క్వశ్చన్ మీద క్లిక్ చేసేసారు. ఓకే, ఆన్సర్ పెట్టారు బట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేయడం వల్ల చూసారా 3rd క్వశ్చన్ రెడ్లో ఉండిపోయింది. సో ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ చెయ్యాలి, అప్పుడు మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే, చూసారా 4th క్వశ్చన్ నేను ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ చేశాను కాబట్టి పర్పుల్లో ఉంది. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్కి సేవ్ అండ్ నెక్స్ట్ చేశాను కాబట్టి మీకు ఆన్సర్ గ్రీన్ కలర్లో మారింది. ఫర్ సపోజ్ మీరు ఏం చేయాలనుకున్నారంటే ఇక్కడ ఆన్సర్ పెట్టారు 1.20. ఇది మీకు తప్పు అనిపిస్తుంది, అప్పుడు జస్ట్ ఏం లేదు, క్లియర్ రెస్పాన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి, పోతుంది అంతే. ఓకే, అలానే ఇక్కడ 3rd క్వశ్చన్కి వచ్చారు, మళ్ళీ టైం ఉందని మీకు ఈ ఆన్సర్ తప్పు అనిపిస్తుంది అనుకోండి, ఏం లేదు, మీరు క్లియర్ రెస్పాన్స్ అనేది చేయొచ్చు, లేదా ఇక్కడ ఆన్సర్ పెట్టారు కదా ఇనిషియల్లీ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి, అప్పుడు ఆప్షన్ మారిపోతుంది. ఓకేనా, థర్డ్ ఆన్సర్కి వెళ్ళండి, చూసారా 3rd ఆప్షన్లోకి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు చూడండి. టైమర్ కూడా చూసారు కదా, చక్కగా 177 minutes అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటి ఈ కెమిస్ట్రీలో 21 క్వశ్చన్స్ ఇంకా నేను విజిట్ చేయలేదు, 2 ఆన్సర్ చేశాను, 1 ఆన్సర్ చేయలేదు, 1 మార్క్ ఫర్ రివ్యూ చేశాను అని ప్రతి దానికి మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, అలా ప్రతి దాన్ని సెక్షన్స్ మీరు మారొచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఓకే, అలానే నేను ఏం చెప్పాను, మార్క్ ఫర్ రివ్యూ చేశారు. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ నేను మార్క్ ఫర్ రివ్యూ చేసేసాను బట్ ఆన్సర్ ఇవ్వలేదు. మీరు మళ్ళీ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ చెయ్యండి. ఆన్సర్ చేస్తే ఓకే, మార్క్ ఫర్ రివ్యూ చేశారు ముందు, ఇప్పుడు ఆన్సర్ కూడా చేస్తారనుకోండి, అది ఎలా మారిపోతుంది తెలుసా? ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, పోనీ చూద్దాం, ఆగండి జస్ట్ మినిట్. ఓకే, ఇది ఫస్ట్ ఇనిషియల్గా మార్క్ ఫర్ రివ్యూ చేశాను, ఇప్పుడు 3rd ఆప్షన్లోకి వెళ్ళి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఆన్సర్ చేస్తే 3rd ఆప్షను జస్ట్ మినిట్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేశాను నేను. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో 3rd ఆప్షన్ చూసారు కదా, మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూలో ఉంచినా కూడా మళ్ళీ దానికి ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోండి, అది గ్రీన్లోకి మారిపోతుంది. ఎందుకు మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి ఆన్సర్ ఇవ్వకుండా మర్చిపోయి అయ్యో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నేను అది మార్క్ ఫర్ రివ్యూలో పెట్టేసి ఉంచేసాను, ఆన్సర్ కూడా పెట్టలేదు అని అనుకోవద్దు. మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడన్నా జస్ట్ మళ్ళీ ఆన్సర్ ఆ క్వశ్చన్లోకి వెళ్ళి ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, లేదు ఇంకొకటిలాగా కూడా చేయొచ్చు. ఏంటి అంటే ఫర్ సపోజ్ 9th క్వశ్చన్ని నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ చేశాను, మీరు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 9th క్వశ్చన్కి వచ్చి ఆన్సర్ పెట్టేసిన తర్వాత ఓకే, పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టారనుకోండి, ఇదిగోండి చూసారా పర్పుల్ కలర్ లోపల గ్రీన్ కలర్ బాక్స్ ఉంది. ఇలాంటివి ఏంటి అంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ చేశారు కానీ ఆన్సర్ కూడా చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇవి ఎగ్జామ్కి ఆ మార్క్స్కి కన్సిడర్ అవుతుంది ఒకవేళ ఆ బిట్ రైట్ అయితే. అంతేగాని ఇలా పర్పుల్ కలర్లో వదిలేస్తే మాత్రం మీకు ఆన్సర్ చేయలేనట్టు అర్థం, ఆ క్వశ్చన్స్కి మీకు మార్క్స్ పడవు, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి. ఇవి టోటల్ ఇన్స్ట్రక్షన్స్, ఆప్షన్స్ ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీరు బాగా చూసుకొని ఎగ్జామ్ రాయండి, టెన్షన్ పడవద్దు. మళ్ళీ ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.